హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. మందార పూలు మంచిగా పూసినాయి ఈరోజు. నైట్ వానకు మంచిగా ఇప్పినాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. చెట్టు నిండా పువ్వులు, చెట్టు నిండా మొగ్గలు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు ఎర్లీ మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు డే మొత్తం ఈరోజు జరిగే విషయాలన్నీ షేర్ చేద్దామని ఈరోజు వీడియో స్టార్ట్ చేశాను. అయితే ఇది మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన దగ్గర ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశాను అన్నట్టు. అండ్ నైట్ ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉన్నది. అక్కడి వరకు ఈరోజు వ్లాగ్ తీద్దామని మార్నింగే స్టార్ట్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే డ్రాప్ పడుతుంది. ఇప్పుడు పడతలేదు, చాలా ఇది ఇంతసేపు ఇక్కడ నుంచి 2-3 పడ్డాయి. వీడియో ఆన్ చేయగానే ఇటు సైడ్ నుంచి వస్తుంది. ఇట్లా ఉంటుంది. వీడియో ఆన్ చేయగానే మనుషులే కాదు అన్నీ చేంజ్ అవుతాయి. ఇట్స్ ఓకే బేబీ, ఇట్స్ ఓకే. చల్లగా వస్తుంది గాలి. కాయలు మంచిగా అయినాయి. ఐ లవ్ యూ బేబీ. ఎంత బాగున్నావు. మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు క్లిప్సే కొన్ని తీసినా. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం రికార్డ్ చేయలేదు. ఇక లాస్ట్ ఈవినింగ్ వరకు 4 వరకే మాకు రమ్మన్నది. కానీ మేము వెళ్ళేది హల్దీ ఫంక్షన్కు. ఎట్లాగో లేట్ అవుతుందని కొద్దిగా 5:30-6 వరకు వెళ్దాం అనుకున్నాము. కానీ అప్పటి వరకు ఫుల్ వర్షం పడింది. వర్షం పడడం వల్ల 1/2 అవర్ ఇంటి దగ్గర వెయిట్ చేసి మళ్ళీ వరంగల్లో షాపింగ్ చేసి బయలుదేరే వరకు ఇంత టైం అయింది, ఇంత లేట్ అయింది. అయినా కూడా మధ్యలో వర్షంలో తడిసి కొద్దిసేపు ఆగడం వెళ్ళేసరికి 7:38 అయింది. 4:30కి వెళ్దాం అనుకున్నాం, 7:38 వరకు వెళ్ళాం. ఆల్మోస్ట్ మేము పోయేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇట్లా జూన్ జూలై మాసం అయినా ఆగస్టులో అయినా సరే వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ టైం ఇప్పుడు ఎట్లుండే తెలియదు. కనుక కొంచెం ముందే ఎట్లనే వెళ్ళాలనుకుంటే ముందే వెళ్ళాలని నాకు అర్థమైంది. చాలా రోజుల తర్వాత నైట్ టైంలో బయటికి రావడం అండ్ వర్షం పడింది. వర్షం పడి ఆగి మేము వెళ్ళే ఒక ప్లేస్ తర్వాత ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి వెళ్ళేసరికి ఒక ప్లేస్లో వర్షం పడుతుంది, ఇంకో ప్లేస్లో పడతలేదు. అలాంటి టైంలో అలాంటి మంచి వెదర్లో ఇట్లా నైట్ టైం సిటీలో వెళ్ళడం మంచిగా అనిపిస్తుంది నాకు. అట్లా తడుచుకుంటూ ఒక ప్లేస్ నుండి తడవడం ఇంకో ప్లేస్కి వెళ్ళాక తడవకపోవడం, ఇలాంటి వెదర్లో మేము ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది.
నెక్స్ట్ స్టాప్ కలెక్టర్ ఆఫీస్. నేను ప్రీవియస్ వీడియోలో ఇక్కడికి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్ లేట్ ఉన్నదని కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి వాకింగ్ చేయడం అట్లా అక్కడ ఒక వ్లాగ్ చేసిన కదా, ఇదే అండి ఈ కలెక్టర్ ఆఫీస్లోనే, అంటే గ్రౌండ్లో ముందు కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్లో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అప్పుడు ఫంక్షన్కి ఎర్లీకి వెళ్ళినాం, అంటే వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళినాం కానీ వాళ్ళు లేట్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫంక్షన్ వీళ్ళు కరెక్ట్ టైంకి స్టార్ట్ చేసినా కానీ మేము లేట్గా వెళ్ళినాం. ఇట్లా జరిగింది అన్నట్టు 2 ఎక్స్పీరియన్స్ ఇట్లా ఈ ఇయర్లో ఇలాంటి 2 ఎక్స్పీరియన్స్ చేసినాం. ఫైనల్గా అయితే నేను చెప్పినట్టు వెళ్ళేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయింది అట్లా అన్నట్టు. ఇక్కడ జస్ట్ మా పిక్స్ వరకే మావి తీసుకున్నాం, వేరే వాళ్ళు ఏం తీయలేదు. అలా మా అక్క వాళ్ళ ఆడబిడ్డ అన్నట్టు, సో అక్క తరపున మేము వెళ్ళాము. ఇక్కడ మధ్యలో మా పెద్దమ్మ సారీ పెడుతుండ్రు. ఇలా హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గాజులు ఇస్తారు. మా సైడ్ అయితే గాజులు ఇస్తారు, వచ్చిన వాళ్ళందరికీ గాజులు ఇస్తారు. అండ్ ఇచ్చిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా ఒకరికొకరము అక్కడే వేసుకుంటాం. ఇంకా వచ్చిన వాళ్ళందరూ తినేసి గాజులు తీసుకొని వెళ్ళిపోయారు. మేము తిన్న తర్వాతనే ఇక గాజులు వేసుకుంటాను. ఇక్కడ వేరే అంటే ఆమె కూడా చుట్టాలే, కానీ తనే నాకు తెలియదు ఎట్లా చుట్టాలి, మీరు ఎట్లా చుట్టాలి అనుకుంటా మాట్లాడుకుంటూ గాజులు వేస్తున్నాను. గాజులు వేసుకున్న నాకు ఇట్లా గాజులు వేయడం అనేది షాప్ ఉండేది కదా ఇంత ముందుకు, అప్పుడు నాకు వేయడం వచ్చు. అంతకంటే ముందే చిన్నప్పటి నుండైనా వేసేది అన్నట్టు అమ్మ వాళ్ళకు పెద్దమ్మ వాళ్ళకు. వాళ్ళు పని చేస్తారు కాబట్టి అరచేతులు పెద్దగా ఉండి చేతులు మన చేయి మాత్రం సన్నగా ఉండి అరచేతులు మాత్రం అందం ఉండి ఇట్లా పెద్ద గాజు అరిచేయి వరకు పడుతుంది. అవి వేసుకుంటే ఇట్లా లూజ్గా ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి కొంచెం చేతిని మసాజ్లా చేసి వేయడం నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు. అట్లా ఇక్కడ ఏమో కొంచెం పెద్ద సైజు పడుతుంది అంటే, లేదు నీ చేయి చిన్నగా ఉన్నది కదా, నీకు ఈ సైజు నేను వేస్తా అంటే నాకు పట్టదు అన్నది ఆమె. కానీ నేను ఆమె చేతిని మసాజ్లా చేసి కొంచెం మెత్తగా చేసిన తర్వాత తనకి వేసిన. నెక్స్ట్ పెద్దమ్మ కోసం గాజులు తన సైజు వెతికి దాని కోసం వేస్తున్నా. అట్లా చిన్నప్పుడు వచ్చిన ఆ వర్క్ అంటే అట్లా గాజులు వేయడం వచ్చే పని నాకు తర్వాత షాప్ పెట్టుకున్నప్పుడు కంగనాల షాప్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ అయింది. ఇక్కడ పెద్దమ్మ కూడా అట్లా వేస్తున్నా. తర్వాత అక్కడ మా గాజుల పని అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అందరూ మంచిగా డ్యాన్సులు, ఇంకా హల్దీ అయినా ఏ ఫంక్షన్ అయినా సరే, ఈవెన్ బర్త్డే ఫంక్షన్ అయినా డీజే పాటలు అవన్నీ ఉండాల్సిందే కదా. ఇక్కడ తమ్ముడు ఉమా మహేశ్వరి నర్సయ్య వీళ్ళు అంటే అల్లుడు కోడలు వీళ్ళు మంచిగా డ్యాన్స్లకు సాంగ్స్కి స్టెప్స్ వేస్తాను. మేము అక్కడ గాజులు వేసుకునే ఫంక్షన్ మాదైతుంది. చిన్నపిల్లలు వీళ్ళందరూ ఎవరి కంఫర్ట్స్ ఉన్న ప్లేస్లో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. అట్లా జరిగింది ఫంక్షన్ అయితే. ఫుల్ మంచిగా అనుకున్న దానికంటే ఇంకా బాగా జరిగింది. మాకు కూడా ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నది.
ఇలా ఫైనల్గా అయితే ఈ వ్లాగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్ 10:30కి అట్లా 10:30 వరకు దాకా కొన్ని క్లిప్స్ ఇట్లా తీసిన. మనం ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏదున్నా ఒక ఫంక్షన్కి వెళ్ళి మన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళతో కోసం మాట్లాడితే అవన్నీ ఎక్కడో పోతాయి. అందుకని అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నా పర్సనల్ ఫీలింగ్. అయితే ఫైనల్గా అయితే ఇట్లా అందరికి గాజులు వేసిన. మా మరదలకి మాత్రం అక్క వేసింది, పెద్దమ్మకు ఇంకొక 2-3 వేసి ఇప్పుడు నా టర్న్ నేను వేసుకుంటాను. అయితే అందరికి వేసిన తర్వాత నా సైజ్ అనేది ఇంకా కొన్ని దొరికినాయి, కొన్ని దొరకట్లేదు. అవన్నీ ఎత్తుక్కుంటూ కొంచెం టైం పట్టింది. ఇంకా అట్లా వేసుకొని అది 10:30 అట్లా అయింది. అప్పటికే లేట్ అయింది. ఇంకా వర్షం ఏమన్నా అక్క వాళ్ళు ఉండమన్నారు కానీ ఇంకా ఉండలే, బయలుదేరినాం. ఇదండి ఈరోజు వీడియో. మేము హల్దీ ఫంక్షన్కి వెళ్ళి ఇలా టైం స్పెండ్ చేసినాం అక్క వాళ్ళ ఫ్యామిలీతోటి. అయితే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి. మీ సైడ్ ఎలా హల్దీ ఫంక్షన్ జరుగుతాయి అనేవి కూడా నా కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు హైఫై ఇట్లా హాయ్ అని మెసేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మిస్ కావద్దండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా హల్దీ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అయినా అంత లేట్ నైట్ అయినా మళ్ళీ ఇక ఇంటికి వచ్చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.